రీతిగా నిన్ను ప్రపంచానికి చూపించేవాడు పరిశుద్ధాత్ముడు. క్రీస్తు ప్రేమ, క్రీస్తు మహిమ, క్రీస్తు కనికరం నీలో నుంచి చూపించేవాడు పరిశుద్ధాత్ముడు. ప్రభువా, మీ ఆత్మతో, మీ శక్తితో, నీ బలముతో, నీ ప్రభావముతో నన్ను నడిపించవా. లార్డ్, ఫిల్ మీ విత్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నన్ను నింపి నడిపించండి అయ్యా. నేను ఒక భిన్నమైన వ్యక్తిగా నడిపించబడాలి లోకములో. అందరి వలే కాదయ్యా, భిన్నమైన వ్యక్తిగా నడిపించబడాలి. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నేను నడిపించబడాలి. ప్రత్యేకమైన వ్యక్తిగా నేను నడిపించబడాలి. నేను నా కుటుంబంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నడిపించబడాలి. నేను నా సంఘములో, సమాజములో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నడిపించబడాలయ్యా. నన్ను నడిపించండి పరిశుద్ధాత్ముడా. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. నాలో ఉండండి అయ్యా, నాతో ఉండండి అయ్యా, నా పైన ఉండండి అయ్యా. ప్రియుడా, నా ప్రియుడా, నా ప్రాణ ప్రియుడా, నన్ను తాకండి, నన్ను నింపండి, నన్ను నడిపించండి. థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరు నిజమే ప్రభువా, నేను ఆత్మచేత నడిపించబడుచున్నాను అని అనుకుంటున్నాను. నేను ఆత్మ చేత తాకబడి ఉన్నానని అనుకుంటున్నాను. ఆత్మచేత నింపబడుతూ ఉన్నాను అనుకుంటున్నాను. కానీ ఈరోజు నిజముగా దైవజనులు చెప్పిన రీతిగా అయితే నేను కనిపించట్లేదు. నా ఇంటిలో అందరికీ నచ్చినట్లుగా దేవుని యొక్క ఆత్మ పొందుకున్న వ్యక్తి ఎలాగైతే అయా మరిదిగో ప్రభువా సాక్ష్యం పొందుకుంటారో అలాంటిది నా గ్రామంలో, నా ఇంటిలో, నా వీధిలో ఒకవేళ నాలో కనిపించట్లేదయ్యా అనుకుంటే గనుక ఈ దినమే మనము దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డానికి, ఆత్మచేత నింపబడితే దేవుడు మనతో ఉంటాడు. ఆయన పెండ్లి కుమారుడిగా వచ్చినప్పుడు మనము ఆయనను కలుసుకుని ఆ పరలోకపు రాజ్యములోనికి ప్రవేశించడానికి అర్హులం. పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందుకోకపోతే, పరిశుద్ధాత్మ శక్తి యొక్క తాకిడి మనకు కలగకపోతే, పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే, పరిశుద్ధాత్మ చేత నడిపింపు లేకపోతే మన భక్తి జీవితం అంతా వ్యర్థమే. నువ్వు ఎక్కడున్నావు? తాకబడిన స్థితిలో ఉన్నావా? నింపబడిన స్థితిలో ఉన్నావా? నడిపింపబడుచున్న స్థితిలో ఉన్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకుందా. ప్రతి ఒక్కరు కూడా పెదవులు విప్పండి. ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ జీసస్. ఒక్కసారి
మనం ఇంకా అపోహలోనే ఉన్నామేమో. నిజమే, మందిరములో ఊగిపోతూ ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా యథాస్థితిలోనికి వెళ్ళిపోతూ, మందిరములో భాషలు మాట్లాడుతూ ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ అసహించుకునే మాటలు మాట్లాడుతూ ఉన్నామేమో. ప్రేమ కలిగిన దేవుని ఆత్మను పొందుకుని ఉన్నాననుకుని పొరుగు వారిని ప్రేమించలేని స్థితిలో మనం ఉన్నామేమో. దేవుని ఆత్మచేత మనం నింపబడితే అందరినీ ప్రేమిస్తూ ఉంటాం. అనేకమైన ఆత్మల రక్షణ కొరకే పాటుపడతాం. మన గృహాలలో, మన వాడకట్టులో, మన వీధుల్లో ఎవరైతే మారు మనసు లేదో వారి కోసం పరితపిస్తాం. ఒక్కసారి పరిశీలన చేసుకుంటావా? ఆత్మ పొందుకున్నాను అనుకుని మన బ్రతుకు మార్చుకోకపోతే ప్రయోజనం ఏమైనా ఉందా? ఒకవేళ దేవుని యొక్క ఆత్మచేత నువ్వు నింపబడకపోతే, దేవుని యొక్క ఆత్మచేత తాకబడకపోతే, దేవుని యొక్క ఆత్మచేత నడిపింపు లేకపోతే, ఈరోజు దైవ సేవకుని యొక్క నోటలో పరిశుద్ధాత్మ దేవుడు మాటలు ఇచ్చాడు. ఆ మాటలు నిజముగా నా వరకు నేనైతే చాలా విషయాల్లో దేని బిడ్డలారా, దేవుని విషయంలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యేసయ్య మీరు ఎంతవరకు నేర్చుకున్నారో నాకు తెలియదు. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నాకు ఎన్నో విషయాలైనా తేట తెల్లం చేసావయ్యా. నిస్సముగా ఆత్మలో చచ్చిపోయి ఉన్న నన్ను బ్రతికించే మాటలు దేవా, నీ దాసుని చేత, నీ దాసుని యొక్క నోట నాకు మాటలు అనుగ్రహించవయ్యా అని ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఎవ్వరు కూడా ప్రార్థన ఆపొద్దు. ప్రతి ఒక్కరు కూడా హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకరించండి, మోకరించండి. ఒక్కసారి బ్రతిమాలుకోండి. ఇప్పటి వరకు ఎంతో సమయం వృధా అయిపోయిందేమో. ఎప్పుడు ఈ దీపము ఆరిపోతుందో మనకు తెలియదు. హఠాత్తు మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి గందరగోళాలు కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా దుర్బోధ వినిపిస్తుంది. దైవజనులు చెప్పినట్లుగా 4 బోధలు వింటే 4 రకాల మార్గాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో దేవుడు నీకు చూపించిన మార్గములో నడుస్తూ, దైవ సేవకుని వెంబడిస్తూ, దైవ సేవకుని యొక్క మనసుతో ఏకీభవించి ముందుకు వెళ్ళినట్లయితే నీ భక్తి జీవితం సార్థకమవుతుందని దైవజనుల నోట కూడా చక్కటి మాట మనం విన్నాం. మీ వ్యక్తిగతానికి నేను విడిచిపెడుతున్నాను కొద్ది నిమిషాలు. మీ ఆత్మ ఎలాగ విన్న వాక్యాన్ని బట్టి మీ ఆత్మ ఎలాగ ప్రేరేపించబడితే అసలు ఈ క్షణములో, ఈ నిమిషములో నీవు నీ నోటి నుండి ఏ ప్రార్థన అయితే నీకు అవసరం అనుకుంటున్నావు, దేని నిమిత్తం ప్రభువుని బ్రతుమాలుకోవాలనే మనసు నీకు ఇప్పుడు కలుగుతుందో నేను అప్పగిస్తున్నాను, సమయాన్ని ఇస్తున్నాను. మీ అంతటా మీరే సాగిలు పడతారో, మోకాలు వేస్తారో, గుండెలు బాదుకుని ఏడుస్తారో, ప్రభువా తండ్రి చాలా ఆలస్యం చేశానయ్యా, చాలా ఆలస్యం చేశానయ్యా. ప్రతి ఒక్కరు కూడా నేను మీకు సమయాన్ని అప్పగిస్తున్నాను. ఒక్క 10 నిమిషాలు సమయాన్ని ఇస్తున్నాను. ఈ 10 నిమిషాలు నేను కూడా మాట్లాడాలి మీతోటి. మీరు దేవునితో మాట్లాడండి, దేవునితోనే మాట్లాడండి. నేను కూడా మీతో మాట్లాడను. 10 నిమిషాలు మీకు సమయాన్ని ఇస్తున్నాను. నిన్నటి వరకు చాలా విషయాల్లో ప్రార్థన చేసాము, కానీ ఈ రోజు నాకు అనిపిస్తుంది మనము దేని కోసము తాపత్రయపడి ప్రార్థన చేయాలో దానికోసం మీరు ప్రార్థన చేసుకోవాలనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రార్థన చేసుకోండి.
మీకు సమయాన్ని ఇస్తున్నాను. మీరే ప్రార్థన చేసుకోండి. ఇక నేను మాట్లాడను. మీరు ప్రార్థన చేసుకున్న తర్వాత నేను ముగించేస్తాను. ఇక ప్రార్థన, పరలోక ప్రార్థన చేసి మనం వెళ్దాం. 10 నిమిషాల సమయంలో మీరు దేనికోసం దుఃఖపడతారో, కన్నీరు కారుస్తారో, వేడుకుంటారో అది మీ ఇష్టం.